మంగళం లక్ష్మీ వెంకటరమణ గోవింద పండి తీసుకో పండినాడు శాంతాకార శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ada macam mana? భక్తులందరూ వేడి వేడి పాలను స్వీకరించడానికి మనవి. భక్తులందరికీ మనవి. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ మనవి. భక్తులందరూ వేడి వేడి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో ఉదయం 2:30-3 గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్త జనవాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి తరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం 2:30 నుండే భక్తుల సంఖ్య పెరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి సందర్భం. ఇదే జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కూడా హరియాణా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ క్షేత్రంలో కూడా ఉదయం
అక్కడ వెంకటేశ్వర సన్నిధిలో ఒక బ్రాహ్మణోత్తములు వేద పండితుల ప్రత్యేకమైనటువంటి పూజలతోటి ఆ స్వామిని దర్శించుకున్న భాగ్యం ప్రజలందరికీ కూడా కలిగింది. హరియాణ క్షేత్రంలో అయితే అటు శ్రీ లక్ష్మీ అనంతపద్మ స్వామిని, ఆ పార్వతి పరమేశ్వరుని కూడా దర్శించుకున్న భాగ్యం కలిగింది. ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన శ్రీశ్రీ పట్టణ సమితి పెద్దలందరూ కూడా అధికారులు కూడా చక్కటి సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు మరి శీఘ్రంగా స్వామివారి దర్శనం ఉత్తరద్వార దర్శనం కల్పన చేయడం మరి అభినందించదగ్గ విషయం. వాళ్ళందరి గురించి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క వర్గం సుఖమైతే ఆంధ్రప్రదేశ్లో అష్టదాయిలో ఉందని చెప్పండి ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రి అని చెప్పండి. ఎలాంటి కీడు రాకుండా ఈ ప్రాంతాన్ని చూడు తండ్రిని మరి ఈ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ప్రతి ఏటా అధిక మాసంతో కలుపుకుంటే ప్రతి నెల 2 ఏకాదశులు వచ్చేటువంటిది 24, అధిక మాసంలో 2 కలుపుకుంటే 26 ఏకాదశులు. ఆ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండి మరి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా భావించేటువంటి అలాంటిది ముక్కోటి ఏకాదశి ఈరోజు ధనుసు రాశిలో సూర్యుడు గమనం సంక్రమం మారుతున్న సందర్భంలో ఈనాటి ముక్కోటి ఏకాదశి రావడం ఈరోజు ఈ విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులో మరి అనేక మంది భక్తజనంలో ఈ స్వామివారి దర్శించిన సందర్భంలో మేము కూడా ఈ ప్రాంతానికి అంతా మంచి జరగాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి సందర్భంగా ప్రార్థన చేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరికీ భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా పిలవడానికి పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ మంచి జరగాలని ఈ 2025 సంవత్సరం సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేసి 2025 అంతా అందరికీ మంచి జరగాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.